అమ్మ పెళ్ళికి ముందు అబ్బాయికి స్నాతకం అనే ఒక ఘట్టం ఉంటుంది కదమ్మా, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. స్నాతకం, స్నాతకంలో అన్నిటికన్నా చాలా మధురమైన ఘట్టం ఏంటి అంటే, ఆ పిల్లవాడు కాశీ ప్రయాణం అయిపోతూ ఉంటే బావమరిది గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి, బావగారు మా అక్కని పెళ్లి చేసుకోండి వెళ్ళకండి అని బతిమాలుతూ ఉంటాడు. చెప్పాను కదమ్మా, కొన్ని రకాలైనటువంటి సంస్కారాలు ఉన్నాయి మనకి. ఉపనయనము, అక్షరాభ్యాసము, బారసాల, ఇవన్నీ సంస్కారాల్లో స్నాతకం కూడా ఒక సంస్కారం. ఎందుకు అంటే ఈ బ్రహ్మచర్యాన్ని వదిలి వివాహంలోకి వెళ్ళే ముందు చేసేటటువంటి క్రియ పేరే స్నాతకం. ఈ స్నాతకంతో ఆ అబ్బాయి వివాహ బంధానికి రెడీ అవుతారు. దీనివల్ల చాలా ఒక ఎనర్జీ రావడమే కాకుండా అప్పటిదాకా ఉపనయనం అయిన తర్వాత పూర్వం ఏంటంటే ఒక కర్ర, ఉపనయనం అయినప్పుడు ఒక కర్ర ఇస్తారు, మోదుగ కర్ర ఇస్తారు, అది పట్టుకుని తోడుగా ఉంచుకుంటాడు. అప్పుడు స్నాతకం అయిన తర్వాత ఈ మోదుగ కర్రను తీసేసి ఇప్పుడు ఎందుకంటే భార్య వస్తుంది కాబట్టి ఈ మోదుగ కర్రను తీసి అంటే చెప్తున్నా కదా, బ్రహ్మచర్యం నుంచి వివాహానికి సన్నద్ధమయ్యే కార్యక్రమం పేరే స్నాతకం.